ఇటీవలే ఉత్తరప్రదేశ్లో తన భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు బబ్లు అనే వ్యక్తి. ఈ సంఘటన దేశంలో సంచలనం రేపింది. ఇందులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివాహితను పెళ్లి చేసుకున్న వికాస్ 4 రోజులకే ముఖం చాటేశాడు. భార్యని త్యాగం చేసిన బబ్లుకి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. రాధికను తిరిగి ఆమె మొదటి భర్తకు అప్పగించాలని తన తల్లి కోరిందని చెప్పాడు. భార్య లేకపోవటం వల్ల బబ్లు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని తన తల్లి వివరించిందని అన్నాడు. అంతేకాదు, బబ్లు రాధికలకు 2 పిల్లలున్నారని, ఆ ప్రభావం వారిపై చూపుతోందని తన తల్లి సోదాహరణగా తెలియచేసిందని వికాస్ వివరించాడు. దీంతో ఈ వ్యవహారంపై ఆ గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాధిక, బబ్లు, వికాస్ అంశంపై చర్చించారు. అనంతరం బబ్లు, రాధిక కలిసి ఉండాలని వారంతా నిర్ణయించారు. కాగా 2017లో బబ్లుకు గోరఖ్పూర్కు చెందిన రాధికతో వివాహం జరిగింది. వారికి 2 సంతానం. వలస కార్మికుడైన బబ్లు పని కోసం వేరే రాష్ట్రానికి వెళుతుంటాడు. ఆ క్రమంలో అతడి భార్య రాధిక అదే గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బబ్లుకి తెలిసిందే. దీంతో తన రాష్ట్రంలో ఇటీవలి ప్రియుడితో కలిసి భర్తలను చంపిన ఘటనలు బబ్లు కళ్ల ముందు కదలాడాయి. తన భార్య సైతం తనను అలాగే అంతం చేస్తుందని భయపడ్డాడు. వివాహేతర సంబంధం ఉందంటూ భార్యతో ఘర్షణకు దిగి తన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకని బబ్లు భావించాడు. ప్రాణభయంతో భార్యకు ఆమె ప్రియుడిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ వివాహానికి వీరిద్దరి చేత అంగీకరింపచేశాడు. గ్రామంలోని స్థానిక శివాలయం వద్ద పెద్దల సమక్షంలో తన భార్య రాధికకు మళ్లీ పెళ్లి చేశాడు. వారి వివాహాన్ని కోర్టులో సైతం బబ్లు నోటిఫై చేశాడు. అదీ కాక అఫిడవిట్లో తానే సాక్షిగా సంతకం చేశాడు. ఇక తన 2 పిల్లల బాధ్యతను కూడా తనే స్వయంగా చూసుకుంటానని, ఈ సందర్భంగా రాధిక మాజీ భర్త బబ్లు తీసుకుంటానని స్పష్టం చేశాడు. కానీ అంతా ప్రశాంతంగా జరిగిపోయింది అనుకున్న బబ్లుకి వికాస్ షాక్ ఇచ్చాడు. నీ భార్యను నువ్వు తీసుకెళ్ళు అంటున్నాడు. మరి బబ్లు తన భార్యను తీసుకెళ్తున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ సంఘటన చర్చనీయాంశం అవుతోంది. ఆ మహిళ ఇష్టాన్ని చూడటం లేదని పలువురు కామెంట్ చేస్తుంటే, ఇంకొందరు సినిమాలను మించిన ట్విస్టులున్నాయంటూ రాసుకొస్తున్నారు. ఏది ఏమైనా బబ్లు ఆమెను స్వీకరిస్తాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.